నేను మారను, నేను క్షమించను, నేను ఎందుకు క్షమించాలి, అతడు నా దృష్టిలో ఎంతో పెద్ద నేరం చేశాడు, ద్రోహం చేశాడు అంటాడు. నిజమే, చేశాడు, కాదంటం లేదు. అంత మాత్రాన చేశాడని చెప్పి దూరం పెడతావా? యేసుకు చేసిన అన్యాయం ఎంత పెద్ద అన్యాయం అండి. ఆ రోజున్న ప్రజలు యేసు ప్రభుకు చేసిన అన్యాయం. అసలు ఇస్కరియోతు యోధా చేసిన ద్రోహం అంతకు మించిన ద్రోహం ఇంకెవరైనా చేయగలరా? యేసుతోనే ఉంటూ భోజనం చేస్తూ ఆయన డబ్బులు ఈ సంచులో వేసుకుంటూ చివరికి యేసు ప్రభు నమ్మేశాడు. ఇది ఎంత పెద్ద ద్రోహం. అంత పెద్ద ద్రోహం చేస్తున్నాడని యేసుకే ముందు తెలిసిన ఆయన టీంలో ఏం చేశాడండి? నడిపించుకున్నాడు. అదే మనకు తెలిస్తే, మీలో ఉన్న ఒకడు నీ పట్ల అపరాధం చేస్తున్నాడని తెలిసినప్పుడు మా ఓడి చూద్దాం, మార్చుకుందాం అనుకుంటావా? వెంటనే అతనితో సంబంధం డిస్కనెక్ట్ చేస్తావా? ఎంతనే అతనితో వద్దండి, డేంజర్, వెరీ డేంజర్, అతనితో మాట్లాడుతూ అతనితో వెళ్ళదంటాం లేదా? కానీ యేసుప్రభు అలా అనలేదే. ఇస్కరియోతు యోధ నన్ను నమ్మేస్తాడని అని యేసుకు తెలుసు, నన్ను అప్పగిస్తాడని యేసుకు తెలుసు. యేసుకు తెలిసిన యేసు పక్కనే కూర్చోబెట్టుకున్నాడంటే అబ్బా ఎంత కనికరపూర్ణుడు యేసుప్రభు. ఇప్పుడైనా నా మాటలు విని ఇంకో మనసు మార్చుకొని విరమించుకుంటాడేమో. చూడండి, యేసు ఇచ్చిన అవకాశం చూడండి. నిజంగా అందుకే ఆయన శకపురుషుడు. ఏమండి, ఆయన ప్రేమ కలిగిన వాడండి. ఆయన ధరించుకున్న మనం ఎలా ఉంటాం, ఎలా ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకోండి.